నమస్తే జమ్మూ కాశ్మీర్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ కాశ్మీర్. మాతో పాటు చూడండి పక్కన పడవేసుకుని వస్తా ఉన్నాడు. ప్రజెంట్ మేము దాల్ లేక్ లో ఉన్నాము. అసలు పడవలు విపరీతంగా ఈ దాల్ లేక్ లో చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉంది. లేక్ లో మొత్తం పడవలు చూడండి. కొన్ని నాకు తెలిసి ఏంటంటే వేలు కాదు, అంటే వందలు వేలు చూడబోతూ ఉంటే 1,00,000 వరకు ఉండొచ్చు. ఈ ఏరియా అంతా కూడా మొత్తం అసలు ఎక్స్పోజ్ చేయడానికి నాకు చాలా ఆశ్చర్యం. ఇది నేను ఫస్ట్ టైం రావటం. సౌండ్ లైటింగ్ తోటి అంటే నైట్ అలా ఇక్కడ బస్ చేయడానికి కూడా వసతులు కల్పించారు. ఈ నైట్ ఉండి రేపు మార్నింగ్ వరకు చూసుకొని ఇంకా రేపు మేము ఫ్లైట్ ఎక్కుదాం. ఈ ఏరియా మొత్తం అన్ని రన్నింగ్లో ఉన్న పడవలు, చిన్న చిన్న పడవల దగ్గర నుంచి పెద్ద పడవల వరకు సూపర్ డూపర్గా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్ అందరూ వస్తూ ఉన్నారు. ఇక లాస్ట్ సూపర్ వరకు చూడండి, మీకు చిన్న ఫ్యామిలీ వచ్చారు. हाय बोलो बोट का वाला explain This is called Dal Lake, very famous okay. in Kashmir. It's heaven of earth. Number one, you can see a mountain in this lake. okay It's a heaven. You see so many shikara. It's a novelty of Kashmir. super Everybody who comes in a Kashmir so in a Dal Lake. okay And staying in beautiful heritage houseboats. okay Heritage houseboats. Right. Yes. Okay. Because everywhere in Kashmir it's like the hotels, but only in the Dal Lake there is beautiful houseboat. okay So it's done by every wood carving inside, beautiful art. अच्छा लगेगा इनसाइड. बहुत ही अच्छा लगेगा. super duper enjoy. ఒక్కతనే పెద్దూపుకుంటూ వస్తూ ఉన్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా పిల్లజన్నలు ఏది వీలైతుంది తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తా ఉన్నారు. कितने बोट से ये हाउस बोट is 1,300 हाउस बोट्स. डल लेक ये चलने वाला बोट है. हाँ नहीं हाउस बोट की जगह ये मालूम है लेक ऐसा ये कितने में है. ये बहुत सारे हैं. మా పక్క నుంచి ఫ్యామిలీస్ అందరూ బోట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. చేతులు ఉంది వాళ్ళు అంటే తినాలి బాబు తినాలి. ఏసీ ఉండాలండి లోపల. డాల్ లేక్లో పడవలన్నిట్లో ఇది ఇక్కడ చూడండి హౌసే ఉంది డైరెక్ట్గా. ఇది మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు. షాపింగ్ కూడా హౌస్. షాపింగ్ ఉంది, నీళ్ళల్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. ఏంటి ఉండడానికి కూడా ఇస్తున్నారు. కాఫీ టీ అన్ని రకాల డబ్బులు తీసుకోకుండా ఇస్తున్నారు కొన్ని చోట్ల. అసలు ఆనందం వేరుకుంది అంతే. అసలు ఇటువంటి ఇది ఈ షాపింగ్ కూడా ఉంది ఎలా ఉందో మామూలుగా ఇలా వచ్చేసినట్టుంది. మాది కొంచెం ఇలా దిగిపోతున్నాం మేము. వచ్చామా ఎక్కడండి. ఓహో మొదలు కాదు అది ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలన్నమాట. చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్నట్టున్నాయి. ఆ చివరి నుంచి చూసిన తప్పతే 3,000 పైన ఉన్నాయంట. 3,000 పైన పెద్దవి అవి ఉండటానికి ఉండేవి సార్. అవి 1,000. ఈ 3,000 పైన ఉన్నాయంట. ఏంటి గ్రౌండ్ మీద ఉన్నాయా నీళ్ళల్లో ఉన్నాయా. Veo en tus ojos mi vida pasar y se extraña si lo cierro y si mañana nos గోల్డెన్ యాపిల్ పడవలో మేము ఒక రూమ్ తీసుకున్నాము. చెక్ ఇన్ టైం వచ్చేవరకు 2 PM, చెక్ అవుట్ వచ్చేవరకు 11 AM, బ్రేక్ఫాస్ట్ వచ్చేవరకు 8 to 9:30 లోపే తీసుకోవాలి. డిన్నర్ టైం వచ్చేవరకు 7 PM to 9. ఈ టైం దాటితే ఫుడ్ దొరకదు. కాబట్టి ఈ బోట్లో షిప్ సంబంధించినటువంటి బోటుకు సంబంధించిన వర్క్ అంతా కూడా పర్ఫెక్ట్గా చేయాలి. ఇది అంతా చెక్కతో చేసింది వర్క్ అంతా చూడండి. అంతా వుడ్. మీకు పైన కూడా చూపిస్తా చూడండి. మొత్తం వుడ్ తోటి చేసింది. టోటల్ రూము, బాత్రూము, అటాచ్డ్ బాత్రూము, దాంట్లో టబ్ బాత్ కూడా ఉంది. ఈ వర్క్ అంతా కూడా చాలా చూడటానికి ఇంపుగా ఉంది, చాలా బాగుంది. 10 మంది కూర్చొని ఏర్పాటు చేసి డైనింగ్ హాల్ కూడా చేశారు. కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక హాల్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా లోపల అంతా చూపిస్తాను మీకు. ఇందులో 1 2 3 4 రూములు. దీంట్లో మొత్తం 4 రూములు ఉన్నాయి. మా రూమ్ వచ్చేసరికి 104.
104లో తీసుకెళ్ళి మీకు విడిగా చూపిస్తాను. 104 రూమ్లో మేము ఉన్నాము. దీంట్లో నెంబర్ అది ఇచ్చాడు. లోపలికి వెళ్ళడానికి పంపిస్తున్నాను. లోపలికి వెళ్తున్నాను. ఇంకా లోపల మా బెడ్రూమ్ నీట్గా డిజైన్ చేసి ఉంది. ఇక ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. పక్కన కూడా ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇదంతా వుడెన్ తోటి చిన్న పూల కుండి పెట్టుకోవడానికి ఒక చిన్నది ఇచ్చాడు. 2 ఇవన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్. ఏసీ ఇచ్చాడు. చిన్న రూము, ఇక టవల్స్ కూర్చోడానికి మాట్లాడుకోవడానికి అన్నీ ఇచ్చాడు. బాత్రూమ్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లోపలికి వెళ్తే టబ్ బాత్ కూడా తినచ్చు. ఇంకో బాత్రూమ్ చూడండి, అంతా వుడెన్ వర్క్. బాత్రూమ్ చూడండి ఎలా ఉంది. వెస్టర్న్ టైప్ బాత్రూమ్ ఇచ్చాడు. మీరు కొన్ని పాయింట్స్ రాశారు, పడవద్దు అని కలిసి చెక్క పాడైపోతుంది దీని తర్వాత. కానీ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. ఒక సామాన్యంగా శుభ్రంగా ఎంజాయ్ చేయడానికి టబ్ బాత్ ఇచ్చాడు. అన్ని ఫరాల అన్ని ఫెసిలిటీస్తో ఉన్నాయి. ఇది లో బడ్జెట్ కాబట్టి ఇలా ఉంది. హై బడ్జెట్ ఇంకా ఎక్కువ రేంజ్లో ఉండి ఉండొచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్న పడవల రూమ్లో నేను ప్రజెంట్ ఉన్నాను. 3 ఫ్లోర్లు కూడా ఉన్నాయి. దీనికి వచ్చేవరకు 2 ఫ్లోర్లు ఉంది. 2 ఫ్లోర్లు మీకు ఒకసారి ఇట్లా ఉన్నాయి. 2 మీటర్లు 5 ఫ్లోర్స్ ఉంది. డైనింగ్ టేబుల్ ఫెసిలిటీ ఉంది. శుభ్రంగా మీల్ చేయొచ్చు. డిన్నర్ అన్నీ ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఈ చూడండి అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. మినిమం ఫెసిలిటీస్, సెకండ్ క్వాలిటీ ఫెసిలిటీస్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ క్లాసు, ఫస్ట్ క్లాస్ కూడా ఉండొచ్చు. మేము ప్రజెంట్ ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నాం. నైట్ భోజనం చేస్తున్నాం ప్రజెంట్. మేమున్న పడవ ఇంట్లో టోటల్ గార్డెన్ అన్ని ఫెసిలిటీస్ వెనక కూడా మొత్తం మామూలుగా లేదు. బయట రూము, గచ్చు, ఉండటానికి ఇల్లు. ఇదిగో ఇక్కడ పడవ ఉంది, చీకట్లో కనబడుతుంది. ఇక ఇవన్నీ మామూలుగా లేదు. సొంత పడవలు దాంట్లో ఈ లొకేషన్ నైట్ టైం మేము వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. అసలు సూపర్గా ఎంజాయ్ చేసే ఫుడ్ అన్నీ పడవలోకి వస్తాయి. మనం దిగింది గోల్డెన్ యాపిల్ న్యూ మినీ వీట్లో దిగాం మేము. గుడ్ ఈవినింగ్. అండ్ ఇప్పుడు కాశ్మీర్లో మనం హౌస్ బోట్లో ఉన్నాము. ఇప్పుడు ద టైమ్ ఈజ్ అరౌండ్ 10 PM అయింది. అండ్ హౌస్ బోట్లో కూడా మేమందరం కలిసి ఒక 11 మంది రావడం జరిగింది. ఇక్కడ నిజంగా ఎంత ఆహ్లాదంగా ఉందంటే వాతావరణం. చక్కగా ఫుడ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుక్ కూడా మనకి ఏం కావాలో అడిగి, మనకి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఫుడ్ మంచి టేస్ట్ ఉంది, ఏది కావాలని చెప్పి అడిగి చాలా హ్యాపీగా ఒక 45 minutesలో వేడివేడిగా అన్ని తయారు చేసి మన ముందు పెట్టడం చాలా టేస్టీగా ఉండడం. ఇప్పుడే పడవచ్చు. రియలీ అంటే అది కళా నిజం అనిపిస్తామాట. ఇక్కడ ఈవెన్ ఇటువంటి బోట్లో కూడా ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉండడం అనేది రియల్లీ. పడవలో ఎలా ఉంటారు అని చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది. పడవలో డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర నుంచి 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్నాయి పడవలో కొన్నిట్లయితే. అవన్నీ మనం చూస్తేనే మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. చూడకుండా ఇంటి దగ్గర ఉంటే వామ్మో అయ్యో అబ్బో బాబు అలా ఉంటారు, అదంత గలీజు అయ్యి అని అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాకు అర్థమైంది సూపర్గా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని. ఈ జమ్మూ కాశ్మీర్ కనులకింపైన పర్వత శ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల సర్గంలా పేరు పొందింది. ఈ విభాగంలోని శ్రీనగర్ ముఖ్య నగరం వేసవికాలం రాజధానిగా పనిచేస్తూ ఉంది. సూర్యుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నంగా ఉదయించే సిచ్యువేషన్ తీయటానికి ఇప్పుడు సమయం 6:05 అయింది. సూర్యుడు చూడండి నిదానంగా వస్తూ ఉన్నాడు. దీంట్లో 2 చిన్న పడవలు వస్తూ ఉన్నాయి. మార్నింగ్ టైం వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మార్నింగ్ టైంలో ఇవన్నీ కొంతమంది ఫారినర్స్ వచ్చి ఆ పడవల్లో తిరుగుతూ వీటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు ఈ పడవలో నైట్ ఉండి లోపల అన్నిటిని ఎంజాయ్ చేసి మీకు అవి కూడా చూపిస్తాను. మేమున్న బోటు ఇదే, మినీ వెయిట్ డీలక్స్. ఈ బోట్లో మేము నైట్ పాస్ చేసాము. సూపర్గా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మనం ఇంట్లో ఎలా ఉంటామో అలానే ఉంటాము. గోల్డెన్ యాపిల్ ఇదే వాళ్ళ కంపెనీ. ఆ కంపెనీ నుంచి మాకు లోపల రూమ్ అలాట్ చేశారు. మేము డల్ లేక్లో ఉన్నాము. ఈ డల్ లేక్ గురించి మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు, మెసేజ్ చెప్తున్నాడు. చెప్పండి సార్, డల్ లేక్ బోలో. ये सर लेक 25 किलोमीटर पे फैला हुआ है. आप मेन डल लेक में अभी बैठे हो. पूरा हाउस बोट, गोल्डन एप्पल और मिनी वेट है. ये कंपनी आप चाहो तो आप सर्च भी कर सकते हो यूट्यूब, ये गूगल पे. बाकी आपकी यहाँ पे बहुत सारे टूरिस्ट भी बहुत आते हैं. कभी यहाँ पे खाली भी नहीं, इसमें भी फॉरनर्स वगैरह आते रहते हैं. बोलो तो बर्फ़ में भी चालू शिकार रहता है. ऐसा कुछ नहीं कि बर्फ़ में शिकारा बंद होता है, कुछ भी नहीं होता है, चालू रहता है सब. बोलो.
बाकी आप जैसे चाहो आप आ सकते हो। ओके, और बहुत सारे लोग भी यहाँ पे रहते हैं। रूम भी अच्छा है मेरे को। हाँ सर, रूम टोटल फैसिलिटी। रूम्स भी बहुत अच्छे हैं, उसमें AC हाँ, टोटल तो जैसा भी जिसको चाहिए होगा ओके। आप कैसे भी करके आ सकते खाना हो। अच्छा है, खाना भी खाना अच्छा खाना है। हम लोगों का पसंद तो रहता है, अभी हाँ। कस्टमर का भी पसंद होना चाहिए ना। हाँ, भाई मैं खाया ना, अच्छा लगा। वो सुपर 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 टेस्ट है, रूम भी है, टोटल फैसिलिटी भी अच्छा है मेरे Thank you, को। sir. अच्छा दिखे। ओके, और థ్యాంక్ యూ। बाकी सर आप चाहो तो अच्छे से దాల్ లేక్లో ఇప్పుడు 9:30 అయింది. మేము ఇదే పడవ, చిన్న పడవ ఎక్కబోతా ఉన్నాము. చూడండి, ఈ పడవలో బోట్లో వస్తా ఉన్నాము. ఫుల్గా ఎంజాయ్ చేయడానికి సిద్ధమైపోయాము. ఈ లేక్ అంతా తిరుగుతాం. ఇప్పుడు ప్రజెంట్ దాల్ లేక్లో ఉన్నాను. తను దీంట్లో ఐటమ్స్ అన్ని అమ్ముతా ఉన్నాడు. చూడండి, ఈ ఐటమ్స్ అన్ని, ఈ ఐటమ్స్ ఇట్లా అమ్ముతా ఉన్నాడు. ఎంత సార్ కాస్ట్ ఇది? All different prices. कहता है This one is 1550. 1550. इसमें टाइगर आई लगा हुआ है. हाँ. और ఇది 1550 అంట. एंटी टार्निश पॉलिश की हुई है. ఇది ఎంత పడుతుంది? ये 2500. ఏదైనా రేట్లు చెప్తా ఉన్నారు. 4 రింగులు 4 రకాలు ఉన్నాయి. మీరు బేరాలు మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇతను మాతో పాటు చూడండి పక్కన పడవేసుకొని వస్తా ఉన్నాడు, షాపింగ్ చేస్తా ఉన్నాడు. వినూత్న అనుభవం. పడవలో అమ్మటం అంటే మామూలు విషయం కాదు. ये 150 का. 150. ఓకే. It's a normal local one. పాటను మీరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. మంచి పాట పాడతారని ప్రేక్షకులు చాలా ఉర్రూతలుగుతున్నారు. మామూలుగా ఒకట్లేదు. ఈ పాటను మేము ఆనందిద్దాం చూస్తున్నాం. 3, 2, 1 స్టార్ట్. పాట ఏం కాదు కానీ రాత్రి మేము ఫుల్ మూడ్లో లాహిరిలో లాహిరి ఓహో జగమే లైటింగ్ ఉంది. ఓకే, హాయ్. చాలా బాగా మంచి బజార్ ఫుల్గా పాట పెట్టాము. పాట పెట్టుకుంటూ అలా వెళ్ళాము. ఓకే, 5 వెళ్ళాము. మేము రామోహన్ రావు బోట్లో షాపింగ్ వెళ్తే వచ్చాము. ఈ బోట్లు చూడండి, ఇవన్నీ షాపింగ్ గురించి వచ్చినాయి. షాపింగ్ ఓకే ఓకే. ఓయ్ పెద్ద షాపింగ్ ఓయ్ షోరూమ్ ఉందా? నేను ప్రజెంట్ మన పడవలో షాపింగ్ మాల్కి వచ్చాను. షాపింగ్ మాల్ ఓనర్ ఏనా, కానీ ఈ షాప్ కు సంబంధించిన డీటెయిల్స్ చెప్తా అన్నాడు. అంకల్ యూసుఫ్. ఓకే బోలో. मेरा नाम है यूसुफ, मैं ये खुद बनाता खुद बेचता हूँ. Okay. वेलकम टू टूरिस्ट एवरीबॉडी, हैदराबादी, बंगाली, कलकत्ता, महाराष्ट्र, एवरीबॉडी कम टू कश्मीर. मुंबई में है तुम्हारा? Oh yeah. वर्ल्ड वाइज. World wise, I love everyone to Thank come you. Kashmir. कश्मीर Kashmir is very nice. सेल कर ले वो. हमारा सामान सारा ले लो. हैदराबाद. ये कहते लो बजट से हाई बजट तक बोला. 20 रुपए से 20 लाख तक हमारे पास आइटम है. 20 रुपए का एक आइटम दिखाओ. 20 रुपए का ये है. Okay. बताया ना? 20 20 రూపీస్ అంట. ఇది కూడా 20 రూపీస్ అంట. नहीं 50 रुपीस संता. 50 రూపీస్. Don't say this. नहीं. Okay, no problem. I just joke. ఓకే ये ఏనుగు చెప్పండి ఎంత ఉందో ఏనుగు. ये मेरा साथी है, हाथी मेरा साथी है. ఓకే కథ. हाँ, ये एक 1.35. 1.35 సూపర్. కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. And Duppar. I సెకండ్ Yes. బెస్ట్ ఫ్రెండ్ హై. Yes, best friend in Kashmir. Okay. హాయ్ ఫ్రెండ్స్, కాశ్మీర్లో మేము ఒక బోట్లో ఉన్నాము. ఈ బోట్లోంచి షాపింగ్ మాల్లోకి వెళ్ళి దాదాపు బట్టలు కొన్నాము. తర్వాత మీరు గిఫ్ట్ ఆర్టికల్స్ కొన్నారు సార్ ఎదురు. దాంట్లో వాళ్ళు గిఫ్ట్ ఆర్టికల్స్ ఆల్రెడీ. అసలు పడవలో షికార్ అంటే మామూలుగా మా ఎదురు ఎలా పడవలు వెళ్తున్నాయో షాపులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే వీళ్ళు అతి స్పీడ్గా సామాన్లు, వాటర్ బాటిల్స్ అన్ని తీసుకెళ్తా ఉన్నాడు. గ్యాస్ స్టవ్స్, సిలిండర్స్ ఏవి కావాలంటే అవి అందుబాటులో ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఇది ఒక మన సొంత ఇంట్లో ఎలా ఉంటామో అదే అలా ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ తోటే ఈ ప్రపంచం అంతా ఉంది ఈ కాశ్మీర్లో. ఇది దాల్ లేక్ లో మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే మామూలుగా సూపర్. क्या क्या आइटम्स है? बादाम है, आलचीनी है, दालचीनी है, अजाई है, ग्रीन टी है, शिकस्तान है, कासाबान है, रोज पेटल है. ఓ సూపర్. ఈ ఐటమ్స్ అన్ని నేను చాలా చేస్తాను. ఇంకో షాపింగ్ మాల్ వచ్చింది ఎత్తుకోతే బొమ్మలు, ఫ్లోటింగ్ మార్కెట్. టైం ఉంటుంది టీ తాగాలి కాబట్టి చూసుకోవచ్చు. అది ఐ లవ్ కాశ్మీర్ చాలా బాగుంది చూడండి. సూపర్ చాలా బాగుంది. టోటల్ షాపింగ్ మాల్ బోట్ మీద మామూలుగా చూద్దాం ఉన్నా అన్ని బోట్లోనే వస్తా ఉన్నాయి. సూపర్. వుడ్ ఐటంలో ఒక్కటి కాదు 100 ఎకరాలు చూపిస్తున్నారు. అసలు అన్ని పడవలోనే. అవును, పడవలోనే పర్చేసింగ్ ఐటమ్స్ ఇద్దరు దొరికారు. వచ్చిన ప్రతి ఐటమ్ కొంటున్నారు మేడం గారు అండి సారు. దాదాపు ఇప్పటికే 2-3 లక్షలు పైరు కొన్నారు. నవ్వుతూ కొంటున్నారు దాడి తోడు.
దాల్ లేక్ లో ఒక టీ స్టాల్ దగ్గర ఆగి టీ తీసుకున్నాము. టీ తీసి దాల్ లేక్ లో ప్రయాణం చేస్తాం. దాల్ లేక్ నుంచి మొత్తం పడవలో జర్నీ చేసి అన్ని ఏరియాలకి తిరిగి షాపింగ్ చేసి టీ తాగి ఏరియాలు చూసుకుంటూ వచ్చి ఒడ్డు చేరుకుంటున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఫ్లైట్ వచ్చే దిశలో బయలుదేరుతా ఉన్నాము. బాబుకి మనవాడు బాబా జమ్మూ కాశ్మీర్లోని దాల్ లేక్ నుండి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మేము ఫెయిర్ వచ్చాం. మా వైఫ్ అండ్ హస్బెండ్, మా యొక్క లవ్లీ గర్ల్ చాలా ఎంజాయ్ చేసింది. దానికి మంచి ఎంజాయ్ఫుల్గా ఉంది విషయం. తాను చెప్పొద్దు ఒక మాట. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వచ్చాము. ఈ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరిపోతా ఉన్నాము. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉందో. చాలా డిజైన్గా, చాలా మోడల్గా ఉంది. ప్రజెంట్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతా ఉన్నాము. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే కాన్సెప్ట్తో ముందుకు మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తా ఉన్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కాన్సెప్ట్తో వెళ్తా ఉన్నాను. మీరెంతగానో అభిమానిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తున్నారు, నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా బూస్ట్ ఇస్తూ ఉన్నారు. చైనా జమ్మూ కాశ్మీర్ వెళ్ళి వచ్చిన తర్వాత నాలో మరింత ఉత్సాహం పెరిగింది. మీరు కింద కామెంట్స్ పెడతా ఉన్నారు, పూర్తి వీడియోలు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ బ్యాంకాక్ వెళ్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.